చాలామంది నేను గమనించారండి, పాపం చేసి పాపం కొరకు పశ్చాత్తాపడతారు, ప్రభు ఇచ్చే క్షమాపణ పొందుతారు. కానీ వాళ్ళ మనసుల్లో ఇంకా కూడా నేను క్షమించబడ్డాను అన్న సంగతి నమ్మరు. ఇంకా వారి పాత పాపాన్ని తలంచుకొని నేను పనికిరాను, నా బతికిద్దే, నేను సేవకంత పనికిరాను, నేనంత దేవుని సేవ చేయలేను, నేను ఎందుకు పనికిరాను, నేను పాపిని అని రోజు పాపాన్ని మళ్ళీ ఒప్పుకుంటుంటారు. కాదండి, ఎప్పుడన్నా ఎవరైనా క్షమించు అన్నప్పుడు అవతల వాళ్ళు క్షమించాను అంటే ఇక మనం ఏం చేయాలి చెప్పండి? థ్యాంక్స్ చెప్పేసి వచ్చేయాలి, అంతేనా? క్షమించు, క్షమించాను, క్షమించు, క్షమించాను, క్షమించు, క్షమించాను, క్షమించు, క్షమించాను, క్షమించు, క్షమించు, క్షమించు. ఎన్నిసార్లు చెప్పాలి క్షమించాడు? ఏంటండి ఇదేందో క్రైస్తవులకు అలవాటు అయిపోయింది. మోకరించి అంటారు. వచ్చిన నిజమైన ఏడుపు కాదు, నిజమైన ప్రార్థన కాదు. ఏంటండి ఇది ఒక అలవాటు అయిపోయింది. నిజంగా ఏడిస్తే ఏడవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజే, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తంట. చాలామందికి ఆ గిల్ట్ వలన, ఆ పాప దోషారోపణ వలన వారు అంతకంతకి లోక సంబంధమైన చింతకు చోటిచ్చి డిప్రెషన్కు చోటిస్తున్నారు, కృంగుదలకు గురవుతున్నారు, రకరకాల రోగాలకు గురవుతున్నారు, బ్రతుకులో ఏమీ సాధించలేని వారిగా మిగిలిపోతున్నారు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. వెనకాల చేసిన తప్పులన్నీ, యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసిన తప్పులన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే లేదు. నీ పాపపు మూటను నా వీపు వెనక పడేశాను అన్నాడు దేవుడు. ఎక్కడ పడేశాడంట? నా ముందు పెట్టుకొని లెక్కేస్తున్నాను అనలేదు. ఎక్కడ పడేశాడంట ఆయన? నా వీపు వెనకాల విసిరేశాను. నేను నిన్ను చూసినప్పుడు కొత్త వ్యక్తిగా చూస్తున్నాను అంటున్నాడు యేసయ్య. యేసయ్య ఒకసారి క్షమించాడంటే మళ్ళీ పాత వ్యక్తిగా మనల్ని చూడడు, గతంలో చేసిన పాపాలు చూడడు. మనందరికీ తెలిసిన కథ, తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి, వచ్చావారా, బుద్ధి వచ్చిందా, చెప్పిన మాట వింటావా, ఎప్పుడు పోకుండా ఉంటావా, నోరు మూసుకొని పడి ఉంటావా అని ఏమని అన్నాడా? ఇంకోసారి పోతానన్నామంటే కాళ్ళ కొడతానరా అని అన్నాడా? పానికి మాలనోడా, మళ్ళీ వచ్చావా సిగ్గు లేకుండా అన్నాడా? ఏమన్నాడండి? వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అయ్యా 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 నేను తగినోడిని కాదు, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను తగినోడిని కాదు, నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కూలోళ్ళలో ఒకళ్ళగా పెట్టుకో అంటే అసలు ఆ మాట వింటమే లేదా తండ్రి? రారా రారా నాయన రారా, ఈయన ఆ కుమారుడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, కాళ్ళకు చెప్పులు దొరకండి, చేతికి ఉంగరం పెట్టండి, శాలువా కప్పండి, కొవ్విన దూడని కొయ్యండి, మనం పండగ చేసుకుందాం అన్నాడు. ఏమండి, ఒక పాపి పశ్చాత్తాపడితే ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటారండి అన్నాడు ఒక ఆయన. ఏ ముఖం? ఉన్న ముఖం పెట్టుకుని వెళ్ళు. ఏంటండి ముఖం చెల్లటం లేదండి. మళ్ళీ ఆ చర్చిలోకి నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటారు? ఆ చర్చిలో గొడవ చేశాను, ఆ చర్చిలో నింద తెచ్చుకున్నాను, ఆ చర్చిలో పరువు తీసుకున్నాను, ఆ చర్చిలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటాడు అంటారేంటి? సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని రా. మా దావీదు అంటున్నాడు, మా ముఖానికి దానియేలు అంటున్నాడు, మా ముఖానికి సిగ్గే తగి ఉన్నది, ఇదిగో సిగ్గుమాలిన ముఖంతో నీ దగ్గరకు వస్తున్నామయ్యా. మీ సిగ్గును మీ అవమానాన్ని తీసే యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య ముందు సిగ్గుపడటానికి భయం ఎందుకండి? ఇంకా నీ సిగ్గును సింగారంగా చేసేస్తాడు రా. ఏంటండి, సిగ్గుపడొద్దు, పాపం ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దు. ఆకాను పాపాన్ని దాచినప్పుడు యెహోషువ అన్నాడు, నాయనా నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని దేవుణ్ణి ఘనపరచు. నీ పాపం ఒప్పుకుంటే దేవునికి ఏమొస్తుందట? ఘనత వస్తుంది, దేవుని నామానికి ఘనత వస్తుంది. ఈరోజున ఎంతమంది అండి తమ తప్పును కప్పిపెట్టుకోవడానికి మరింత తప్పులు చేస్తూ మరింత హీనదశకు వెళ్ళిపోతున్నారు. వారి మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నారు. ఏదైనా దోషారోపణ నిన్ను వెంటాడుతుందేమో, ఏదైనా పాపం నిన్ను వెంటాడుతూ ఉందేమో, పశ్చాత్తాపడు, ప్రభువు క్షమిస్తాడు అని నమ్ము. ఆయన తుడిచివేస్తాడన్నాడు. బ్లాక్ బోర్డు మీద టీచర్స్ పాఠం చెప్పేవాళ్ళండి చాక్ పీస్ తోటి, తెలుసు కదండి. చాక్ పీస్తో తుడిచిన తర్వాత రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? డస్టర్తో తుడిచేస్తారు. తుడిచేసిన తర్వాత మళ్ళీ ఆ పాఠం ఏది అని అడిగితే ఎక్కడుంది? ఉందా? దేవుడు ఏమంటున్నాడు? నీ పాపాల లిస్టు ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. అయ్యో నాకు కనబడవు, మళ్ళీ నాకు కనబడవు.
నేను నా చిత్తానుసారంగా నీ పాపమును తుడిచివే, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం ఇంత ప్రేమ కలిగిన ప్రభు మనకుండగా, ఆనాడు కలువరి సెలవులోనే ఆయన చేసిన ప్రార్థన, ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈరోజు యేసు ప్రభు సెలవులో ఉంటే ఏం ప్రార్థన చేస్తాడో తెలుసండి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలుసు, అయినా కూడా క్షమించు. ఏంటంటే తెలియక చేసేవాళ్ళు వేరే వాళ్ళు. యేసయ్యను ఎరిగిన తర్వాత కూడా, ఆయన ప్రేమను ఎరిగిన తర్వాత కూడా చేస్తున్నాడు. నిన్ను కూడా ఆయన క్షమిస్తున్నాడు, నిన్ను కూడా ఆయన క్షమిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన ఇచ్చే క్షమాపణ పొందుతామండి. నీ ఎముకల్లో సత్తు కావాలంటే, నీ హృదయంలో నెమ్మది కావాలంటే, నీ దేహంలో ఆరోగ్యం కావాలంటే, నీవు చేయనిదంతా సఫలం అవ్వాలంటే ప్రేయర్ ఆయిల్ ఇస్తున్నాడు చూడండి పాస్టర్ గారు. అది తీసుకొని పోసుకుంటే, తాగితే, రాసుకుంటే, పూసుకుంటే వస్తుందని మోసపోకండి. యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. మీ మనస్సును సరిచేయగలిగిన శక్తి ఏ బోధకుడికి లేదు. మిమ్మల్ని యేసు వైపు తిప్పగలిగిన శక్తినే మాకు ఇచ్చాడు, కానీ మా వైపు తిప్పుకోవడానికి కాదు యేసు ప్రభు ఈ సేవ ఇచ్చింది. మోసపోకండి. అంచె దినాల్లో అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరున్నారు. తాత్కాలికమైన ఉపశమనం కోసం అనేకులు తాపత్రపడుతున్నారు. జడులు మట్టి గోడ కట్టుకొనగా ప్రవక్తలు గచ్చుపూత పోస్తారట. అబ్బా భలే కట్టావరా అని గచ్చుపూత పూస్తే లోపల మట్టి గోడ. ఏమొద్దండి, వరద వస్తే ఏమొస్తుందండి, వర్షం వస్తే. అందుకే ఆ భక్తి పై భక్తే. నా జనుల గాయాలు పైన మాన్పి వారిని స్వస్థత పడకుండా చేస్తున్నారని ఈనాటి బోధకుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఏనాడో ఇర్మియా ద్వారా, హెస్కేల్ ద్వారా హెచ్చరించి ఉన్నాడు. ఆ దినాలు ఇవాళ చూస్తున్నాం. నీ హృదయంలో ఉన్న దోషారోపణ పోవాలంటే నీ ఉత్తరవాది అయిన యేసు ప్రభు దగ్గరకు వెళ్ళావు. నీ సంగతంతా ఆయనతో చెప్పావు. ఆయన చూసుకుంటాడు నీ కేసు, ఆయన చూసుకుంటాడు నీ చిక్కు, ఆయన చూసుకుంటాడు నీ బాధ, ఆయన చూసుకుంటాడు నీ పరిస్థితి. నీ మీద శిక్ష పడకుండా ఆయన తప్పిస్తాడు. ఆయన ఊరికే రుసుము కడతకు కాదు, అవసరమైతే నీ స్థానాన్ని ఆయన భరించి నీ కొరకు ఆయన త్యాగం చేశాడు కనుక నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించి ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆ క్రీస్తుతో సహవాసం చేయండి. ఇంకొక వచనం చదివేసి ప్రార్థన చేస్తున్నాం. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చూస్తే, చిన్నపిల్లలారా, ఆయన నామను బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నావు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చూడండి, యోహాను అంటున్నాడు, మీరు మీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడండి, చిన్నపిల్లలు అంటే కొత్త విశ్వాసులు, పాపము క్షమించబడిన అనుభవం కలిగిన వారు, మీరు ప్రభు ఇచ్చిన పాపక్షమాపణను పట్టి ఆయన్ని స్తుతిస్తే మరల పాపము చేయకుండా కాపాడుకోవాలి. తండ్రులారా అంటే చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని ఎరిగిన వారు, ప్రభు వాక్యాన్ని విన్నవారు, భక్తిలో వృద్ధులైన వారు, భక్తిలో పరిపక్వతను పొందినవారు, మీరు ప్రభువును ఎరుగుదురు, ఆయన మనస్సును ఎరుగుదురు కనుక మీరు ఆయన మనస్సు ప్రకారంగా ఆయన ఇష్టానుసారంగా జీవించండి. అలాగే యవనస్తులారా అంటే కొత్తగా రక్షించబడి ఇప్పుడే బాల్యాన్ని విడిచి యవన కాలంలోనికి వచ్చిన ఒక 6 నెలలు 1 సంవత్సరం రక్షించబడ్డ విశ్వాసులు యవనస్తులు, వాళ్ళు వైరాగ్యం కలిగి ఉంటారు దేవుని కోసం. మీరు ఒకటి నేర్చుకోవాలి, దుష్టుని జయించాలి, శరీర ఇచ్ఛలను జయించాలి, పాపాన్ని జయించాలి. కాబట్టి ఈ అంచె దినాలలో మీ విశ్వాసము బలపడాలంటే దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. మీ ఉత్తరవాది అయిన క్రీస్తుతో మీకు సత్సంబంధం కలిగి ఉండాలి. ఆయన దగ్గర మీ హృదయాన్ని తెరిచి మీ స్థితిని చెప్పుకొని ఒప్పుకొని మీరు పాపక్షమాపణ పొందడానికి ప్రయత్నించాలి. కానీ ఆ పాపాన్ని కప్పుకోవడానికో, ఆ పాపాన్ని మొదలుపెట్టుకోవడానికో, ఆ పాపాన్ని కుళ్ళబెట్టుకోవడానికో, ఆ పాపాన్ని కప్పుకోవడానికి మరో పాపం చేయటమో చేసిన రోజు భ్రష్టులమైపోతాం. భ్రష్టులు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న వ్యభిచారి అయినను, తిండిపోతైనను, ఏసావు వంటి తిండిపోతైనను, వ్యభిచారైనను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకునడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రేమలను అనుభవించి మన ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు భ్రష్టులమవుతాం. భ్రష్టుడు అంటే ఇంకంతే, కుప్పతొట్టికి అన్నమాట, ఇంకెందుకు పనికిరాడని. దేవుడు ఎవరిని కుప్పలో పడేయడానికి ఇష్టపడటం లేదు. కానీ నీవు కఠినపరుచుకుంటే, నిన్ను క్షమించే ప్రభువు నువ్వు కాదంటే, నిన్ను విమోచించే ప్రభువు నువ్వు కాదంటే, నీ పక్షంలో ఉండి వాదాడి నీకు క్షమాపణ కలుగజేసే ప్రభువును వద్దంటే చివరికి నిత్య నరకానికి వెళ్ళాల్సిందే.
ఈ రోజున ఎంతటి పాపినైనా క్షమించుటకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నిన్నెంత ప్రేమించాడో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా క్షమించబడని పాపం ఏదైనా నిన్ను వేదన పరుస్తుంటే, నిన్ను దోషారోపణ చేస్తుంటే, నీ హృదయాన్ని కృంగదీస్తూ ఉంటే, ఏదైనా దాచుకున్న పాపం ఉంటే, ఎవరికీ తెలియకుండా నీవే మదనపడుతున్న పరిస్థితుల్లో ఉంటుంటే, నువ్వు చేసిన పాపాన్ని దేవుడు క్షమించడేమో అన్న రీతిగా దిగులు పడిపోతూ ఉంటే, ఈరోజు యేసయ్య చెప్పే మాటలు వినండి. నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను క్షమిస్తాను, నీ పాపాల్లో నేను తుడిచివేస్తాను, నేను వాటిని మరలా ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను అని ఈ రాత్రి సెలవిస్తున్నాడు. దయచేసి లేచి నిలబడతారా? ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుందాం. మన 2 చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను చూడు నాయనా, నా మనస్సాక్షిని పాడు చేసుకొని నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నానే, నన్ను క్షమించు నాయనా. దిగులుతో చింతతో నా హృదయాన్ని పాడు చేసుకుంటున్నానే, నంతకంతకి కృషించిపోతున్నానే, నన్ను క్షమించు. మీ హృదయ స్థితిని ప్రభుతో చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని చూడు నాయన, మా కొరకు కలువరిలో ప్రాణమిచ్చిన యేసయ్యా, మమ్మల్ని చూడయ్యా. తిరిగి రావా నా కౌగిల్లోనికి? ఎప్పుడొస్తాడో నా బిడ్డ, నన్ను విడిచిపోయిన బిడ్డ నా కౌగిల్లో చేరాలని ఆనాడు ఆ తండ్రి ఎదురు చూచినట్లుగా అయ్యా, ఈ రాత్రి మమ్మల్ని మా కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రేమ కలిగిన హస్తాల్లో మేము చేరటానికి సహాయం చేయి నాయన. ఏ గుండె బాధతో ఉందో, ఏ గుండెల్లో వేదన ఉందో, ఎవరు దోషారోపణతో కృంగిపోయి ఉన్నారో, ఎవరు వారి హృదయాలను కఠినం చేసుకుని రాయిలాగా మొండికి తిరిగిన వారి స్థితిలోగా ఉన్నారో, అలాంటి వారిని బండలను పగలగొట్టు సుత్త వంటి నీ మాటలతో ఈ రాత్రి పగలగొట్టినందుకు వందనములు నాయన. 2 అంచుల గల వంటి వాడి అయిన నీ ఖడ్గము హృదయాంతరేంద్రియాలలో దూరి, నేను బాగానే ఉన్నానులే, నేను పాపము చేయలేదులే అనుకున్న మమ్మల్ని, మా తలంపులను ఆలోచనలను నీ వాక్యము పరిశీలిస్తున్నందుకే వందనములు నాయన. ఈ రాత్రి ఎవ్వరూ వారి హృదయాన్ని కఠినపరచుకొనుక ప్రతి ఒక్కరూ నీ పాదాలు చేరి నీవిచ్చే పాప క్షమాపణ పొంది, నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానముగా పొమ్మని నీవే లోకములో ఉన్నప్పుడు చెప్పిన రీతిగా ఈ రాత్రి మా ఒక్కొక్కరితో చెప్పము నాయన. దోషారోపణ నుండి విడిపించబడిన వారిగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నీ బిడ్డలుగా మేము తిరిగి మా స్థలాలకు వెళ్ళటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ ఉన్నాయి. తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా.
चालू जिसे